Hello grapplers, welcome back to episode 8 of our free machine learning course in Telugu. ప్రీవియస్ వీడియోలో అసలు లిస్ట్ అంటే ఏంటి, దాని యొక్క ఫార్మల్ డెఫినేషన్ కానీ అండ్ ఆ డెఫినేషన్ బ్రేక్ డౌన్ కానీ ఇండెక్సింగ్ కానీ స్లైసింగ్ కానీ ఇవన్నీ మనం ఇన్ డెప్త్ అయితే మనం క్లియర్గా నేర్చుకున్నాం. వెరాజ్ ఇన్ దిస్ వీడియో లిస్ట్కి రిలేటెడ్గా ఉన్న మెథడ్స్ అన్ని కూడా డిస్కస్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ ఒక శాంపుల్ లిస్ట్ అయితే తీసుకున్నాం. సో ఎల్ఐ వేర్ ద నెంబర్స్ రేంజింగ్ ఫ్రమ్ 1 to 9 అయితే మనం స్టోర్ చేసాం. ఇప్పుడు నువ్వు దాన్ని ప్రింట్ చేస్తే నీకు ఆ లిస్ట్ మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది. సపోజ్ నేను ఇదే లిస్ట్కి 10 యాడ్ చేద్దాం అనుకుంటున్నా అట్ ద ఎండ్. ఓకే, సో రిమెంబర్ ఎండ్లో మనం 10 యాడ్ చేద్దాం. ఓకే, సో ఎండ్లో 10ని యాడ్ చేద్దాం. ఇది నా రిక్వైర్మెంట్ అయితే ఐ హ్యావ్ ఎ మెథడ్ కాల్డ్ యాజ్ అపెండ్. ఓకే, సో ఇక్కడ మీరు చూడగానే జస్ట్ 10ని మనం ఎండ్లో యాడ్ చేయబోతున్నాం. ఇదే లిస్ట్కి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ లిస్ట్కి ఇంకొక ఎలిమెంట్ అయితే ఎండ్లో యాడ్ చేయబోతున్నాం. దట్ ఈస్ వేర్ వి యూస్ అపెండ్ ఫంక్షన్. ఓకే, సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద లిస్ట్ గాట్ అప్డేటెడ్ టు అ న్యూ లిస్ట్ విత్ ఎక్స్ట్రా 10 అట్ ద ఎండ్ అనమాట. సో ఎండ్లో అయితే మనకి 10 వచ్చేసింది. ఒకవేళ అలా కాదు, నీకు పర్టికులర్ ఇండెక్స్లోనే యాడ్ చేయాలి, సో ఎండ్లో నేను యాడ్ చేయకూడదు ఈశ్వర్, ప్రతిసారి ఎండ్లో కాదు, నేను ఒకవేళ నాకు నా ఇష్టం ఏ ఇండెక్స్లో కావాలంటే నా ఇండెక్స్లో యాడ్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్సర్ట్ ఫంక్షన్. ఓకే, సో నీ దగ్గర ఇండెక్స్ ఉండి ఇండెక్స్లో కొత్త ఎలిమెంట్ నువ్వు యాడ్ చేయాలి అంటే యూ కెన్ యూస్ దిస్ మెథడ్ అనమాట. సో సింపుల్గా li డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఇండెక్స్లో నేను 56 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అండ్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ 0 1 2 3 థర్డ్ ఇండెక్స్లో 56 అయితే యాడ్ అయిపోయింది. సో ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఒక వేరే ఎలిమెంట్ని మనం యాడ్ చేయాలి అంటే ఈ ఇన్సర్ట్ మెథడ్ అయితే యూస్ చేయాలి. పోని అలా కూడా లేదు, నా దగ్గర ఇంకొక లిస్ట్ 2 ఉంది ఆర్ లిస్ట్ 1 ఉంది, ఇది ఒక చిన్న లిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, అది ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చేసింది కాబట్టి దాన్ని తీసుకుందాం. 11 నుంచి 19 వరకు ఉంది. సో ఈ లిస్ట్ మొత్తాన్ని కూడా నా ఫస్ట్ లిస్ట్లో అయితే నేను యాడ్ చేయాలి అంటే నీకంటూ ఇంకొక ఈజీ మెథడ్ ఒకటి ఉంటుంది, ఎక్స్టెండ్. ఎప్పుడు యూజ్ చేస్తాం? లిస్ట్ 1ని లిస్ట్ 2కి యాడ్ చేయాలి అంటే యూ విల్ బి యూజింగ్ దిస్ పర్టికులర్ స్టఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ li1ని liకి యాడ్ చేయాలి అంటే వీ కెన్ యూస్ దిస్ ఎక్స్టెండ్ మెథడ్ అనమాట. సో నీ దగ్గర ఇంకొక ఇటరబుల్ అంటే యూ కెన్ ఇటరేట్ ఓవర్ ఈచ్ ఎలిమెంట్ అనమాట. సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఇంకొక ఇటరబుల్ని నీ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ లిస్ట్లోకి నువ్వు యాడ్ చేయాలంటే యూ కెన్ యూస్ దిస్ ఎక్స్టెండ్ మెథడ్. సో సింపుల్గా ఇక్కడ ఏం చేయొచ్చు, li డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ అని చెప్పి li1. సో li1ని నేను liకి యాడ్ చేయాలనుకుంటున్నా అని చెప్పగానే ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద అవుట్పుట్ యాస్ మొత్తం యాడ్ అయిపోయింది. ఓకే, సో నా సెకండ్ లిస్ట్ మొత్తం తీసుకెళ్ళి ఫస్ట్ లిస్ట్కి అయితే మనం ఎక్స్టెండ్ చేసాం. ఓకే, సో వీ హ్యావ్ ఇంక్రీస్డ్ ఇట్స్ కెపాసిటీ, వీ హ్యావ్ స్టోర్డ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ లిస్ట్ అనమాట. సో దట్స్ అబౌట్ అ ఎక్స్టెండ్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ నీకు నచ్చలేదు, సో నాకు ఒక ఎలిమెంట్ నచ్చలేదు ఈశ్వర్, అది నేను తీసేద్దాం, సో దాన్ని పాప్అవుట్ చేసేస్తా అంటే సింపుల్గా ప్రతిసారి నువ్వు ఏం చేయొచ్చు అంటే li డాట్ పాప్ అని చెప్పేసి అంటావు. నీ దగ్గర ఇండెక్స్ ఉందా, ఒకవేళ నీ దగ్గర మన పర్టికులర్ ఇండెక్స్లో ఎలిమెంట్ తీయాలి, ఇందాక నువ్వు ఇన్సర్ట్కి ఎలా అయితే ఈ ఇండెక్స్లో నేను ఆ ఎలిమెంట్ యాడ్ చేయాలి అని చెప్పేసి ఎలా అయితే అన్నావో, ఒకవేళ నీ దగ్గర ఇండెక్స్లోనే తీయాలంటే నువ్వు ఇండెక్స్ మెన్షన్ చేయి, లేదంటే దాన్ని బ్లాంక్గా వదిలేస్తే బై డిఫాల్ట్ లాస్ట్ ఎలిమెంట్ అది తీసేస్తుంది. ఒకసారి అది కూడా రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఇండెక్స్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను రన్ చేశాను అంటే దీన్ని మనం ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ మై లిస్ట్ అనమాట. యా, సో విల్ ప్రింట్ దిస్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ని పాప్ చేసింది అని చెప్పి దాన్ని మనం ప్రింట్ చేద్దాం. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ ఈ పాప్ అనే మెథడ్ 9 అయితే తీసేసింది. ఓకే, వెరాజ్ తర్వాత లిస్ట్ని కూడా మోడిఫై చేసింది, ఒరిజినల్ లిస్ట్ని మోడిఫై చేసింది. సో 9 తీసేసి మిగతా ఎలిమెంట్స్ మాత్రమే లిస్ట్లో ఉంది, సో అది కూడా మనం ప్రింట్ చేసాం. అలా కాదు, నాకు ఒక పర్టికులర్ ఇండెక్స్లోనే నేను తీయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 అనేది తీయాలి, అది ఏ ఇండెక్స్లో ఉంది 1. సో ఇండెక్స్ నేను మెన్షన్ చేశాను అంటే ఆ 2 అనేది పాప్అవుట్ చేసి మిగతా లిస్ట్ అంతా అలానే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే 2 ఎలిమినేట్ అయింది, 9 అలానే ఉంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ దిస్ పాప్ మెథడ్ ఇస్. నీ దగ్గర ఇండెక్స్ ఉంటే
ఇండెక్స్ ఇవ్వు, లేదంటే లాస్ట్ ఎలిమెంట్ బై డిఫాల్ట్ నేను తీసేస్తాను. ఒకవేళ అలా కాకుండా ఏదైనా ఎలిమెంటే ఉంది, సో నీకు ఆ పర్టికులర్ ఎలిమెంటే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లిస్ట్లో నేను ఏం చేస్తానంటే ఈశ్వర్ అని చెప్పి యాడ్ చేస్తా, అండ్ నేను ఈశ్వర్ అనే ఐటమ్ని నేను తీయాలి అంటే యూ కాంట్ డూ దట్, రైట్? సో పాప్లో నువ్వు ఇండెక్స్ మెన్షన్ చేయగలుగుతావు ఆర్ ఇండెక్స్ మెన్షన్ చేయలేవు, బ్లాంక్ వదలగలుగుతావు. అంతే తప్ప నువ్వు పర్టికులర్ ఈ ఐటమ్ని నేను డిలీట్ చేస్తా అంటే అది కుదరదు. సో అది చేయాలి అంటే మనకి ఎవరున్నారు, ప్రింట్ ఆఫ్ li డాట్ రిమూవ్ ఆఫ్ ఆ ఐటమ్, ఏదైతే ఐటమ్ ఉందో ఆ ఐటమ్ మెన్షన్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈశ్వర్ అని మెన్షన్ చేస్తా, అని మెన్షన్ చేయగానే ఈశ్వర్ అది రిమూవ్ చేసేస్తుంది. ఒకవేళ నీ దగ్గర ఐటమ్ ఉంటే యూ కెన్ సీ దట్ ద లిస్ట్ గాట్ అప్డేటెడ్, ఇట్ రిమూవ్డ్ ఈశ్వర్ అనమాట. ఓకేనా? సో సింపుల్గా నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంది, సో మనం ఒక ఎలిమెంట్ని తీయాలి అంటే 3 రకాలు ఉంది. పాప్లో ఇండెక్స్ ఇవ్వచ్చు, సెకండ్ వన్ ఇండెక్స్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోతే లాస్ట్ ఎలిమెంట్ పాప్ అవుతుంది, ఐ మీన్ లైక్ రిమూవ్ అవుతుంది, లేకపోతే మనం ఏ ఇండెక్స్ ఇస్తే ఆ ఎలిమెంట్ అనేది ఎగిరిపోతుంది. అండ్ థర్డ్ వే వచ్చేసి రిమూవ్. నీ దగ్గర ఐటమే ఉంటే ఆ ఐటమ్ నీకు ఏంటో తెలిస్తే అది ఆ ఐటమ్ని తీయాలంటే యూ కెన్ యూస్ దిస్ రిమూవ్ మెథడ్ అనమాట. ఓకే, అండ్ ఈ పాప్లో మనం నెగిటివ్ ఇండెక్స్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ li డాట్ పాప్ ఆఫ్ -2 అంట. ఓకే, సో ఇక్కడ నాకు ఏమవుతుంది, ఈ 8 అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ 8 అనేది లేదు, యూ కెన్ సీ దట్ లిస్ట్ గాట్ అప్డేటెడ్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ రిమూవ్. సో మనం ఇంతసేపు ఏం చేసాం, ఇన్సర్ట్ చేసాం అండ్ ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసాం. అలా కాదు, ఒకవేళ నేను క్యాలిక్యులేట్ చేయాలి, నా లిస్ట్లో 1 అనేది 3 or 4 టైమ్స్ పెడదాం. ఓకే, సో మల్టిపుల్ ఐటమ్స్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే li డాట్ కౌంట్ ఆఫ్. సో నువ్వు ఏం కౌంట్ చేయాలనుకుంటావు, నాకు 1 ఎన్నిసార్లు ఉంది చెప్పు అని చెప్పేసి అంట. సో ఇప్పుడు నేను ఇమీడియట్గా 1 యాడ్ చేయగానే ఇఫ్ రన్ ద ప్రోగ్రామ్ 3 టైమ్స్ ఉందని చెప్పి కౌంట్ చెప్తుంది. సో ఏదైనా ఒక ఐటమ్ ఎన్ని టైమ్స్ ఉంది నా లిస్ట్లో, ఎందుకంటే లిస్ట్ విల్ అలో డూప్లికేట్స్ కాబట్టి దాని కౌంట్ కనుక్కోవాలంటే యూ కెన్ యూస్ దిస్ కౌంట్ మెథడ్. ఓకే, ఆర్ దాని యొక్క ఇండెక్స్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 అనే నెంబర్ది ఇండెక్స్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇండెక్స్ ఆఫ్ నా ఐటమ్ అయితే ఇస్తాను, సో 3. సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ 3 థర్డ్ ఇండెక్స్లో ఉంది, 0 1 2 3. సో థర్డ్ ఇండెక్స్లో ఉంది. అండ్ మీరు గమనించాల్సింది ఏమంటే దాని తర్వాత కూడా మనకి 3 ఉంది, కానీ దాని యొక్క ఫస్ట్ అకరెన్స్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని అది ప్రింట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. సో ఇన్సర్ట్ అయిపోయింది అండ్ రిమూవల్ అయిపోయింది, తర్వాత ఇండెక్స్ కనుక్కోవడం అయిపోయింది అండ్ కౌంట్ కనుక్కోవడం కూడా అయిపోయింది. సో ఇండెక్స్లో మనం ఐటమే మెన్షన్ చేయాలి అండ్ కౌంట్లో కూడా మనం ఐటమే మెన్షన్ చేయాలి, రిమూవ్లో కూడా మనం ఐటమ్నే ఇవ్వాలి. ఓకే, అండ్ హియర్ కమ్స్ సార్ట్. సో ఇప్పుడు అంతా బాగుంది ఈశ్వర్, ఇదంతా తీసేసి ఈ ఈశ్వర్ కూడా తీసేసి మనం దీన్ని సార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 యాడ్ చేశాను, సో పెద్ద నెంబర్. ఇప్పుడు నా లిస్ట్ అనేది ఒక సీక్వెన్స్లో అయితే లేదు, నేను దాన్ని సార్ట్ చేయాలి, లైక్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ నేను మెన్షన్ చేయాలి. సో అది నేను ఎలా చేయగలుగుతాను, సింపుల్ li డాట్ సార్ట్ ఆఫ్ అని చెప్పేసి అంట. నేను సింపుల్గా సార్ట్ ఆఫ్ అని చెప్పి వదిలేయచ్చు, అలా వదిలితే అసెండింగ్ ఆర్డర్లో నాకు సార్ట్ అవుతుంది. ఓకే, అండ్ నౌ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ 1 1 2 అండ్ 100 లాస్ట్కి వెళ్ళిపోయింది. సో స్మాల్ టు బిగ్ అనమాట. ఓకే, సో అసెండింగ్ ఆర్డర్లో అయితే నాకు సార్ట్ అయింది. అలా కాదు, నాకు రివర్స్గా సార్ట్ అవ్వాలి అంటే డిసెండింగ్ ఆర్డర్ కావాలి అంటే యూ హ్యావ్ టు మెన్షన్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని చెప్పి నువ్వు మెన్షన్ చేయాలి. ఓకే, సో నువ్వు ఇది మెన్షన్ చేయగానే డిసెండింగ్ ఆర్డర్లో అయితే నీకు సార్ట్ అవుతుంది. ఓకే, దీనికే ఇంకో వే కూడా ఉంది, అసెండింగ్ ఆర్డర్ చేసి నువ్వు దాన్ని రివర్స్ కూడా చేయొచ్చు. ఎలాగా, మనం రివర్స్ ఫంక్షన్ యూస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేద్దాం, ఇది తీసేసి li డాట్ రివర్స్ అని చెప్పేసి అంట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసాం, దాని తర్వాత మళ్ళీ రివర్స్ చేసాం. రివర్స్ అంటే ఏంటి, నీ లిస్ట్ మొత్తాన్ని కూడా రివర్స్ చేస్తుంది అంటే తిప్పేస్తుంది. సో లెఫ్ట్లో ఉన్నవన్నీ కూడా రైట్లో ఉంటుంది, రైట్లో ఉన్న కూడా లెఫ్ట్లో ఉంటుంది. సో నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ యూ గాట్ ద సేమ్ అవుట్పుట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ రివర్స్ ఫంక్షన్ ఇస్. సార్ట్ చేయకుండా ఒకసారి రివర్స్ చేద్దాం. సో ఒరిజినల్ లిస్ట్ నాకు రివర్స్లో కనిపిస్తుంది. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ ద హోల్ లిస్ట్ గాట్ రివర్టెడ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆ రివర్స్ ఫంక్షన్ ఈస్. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఇప్పుడు మనకి ఇన్సర్షన్ అయిపోయింది, డెలీషన్స్ అయిపోయినాయి అండ్ సార్టింగ్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది, కౌంటింగ్ ఆఫ్ ఐటమ్స్ లైక్
ఎన్ని నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఉంది ఒక ఐటమ్కి అది అయిపోయింది. అండ్ పాప్ ఇండెక్స్ ఇవ్వచ్చు, ఇండెక్స్ ఇవ్వకపోవచ్చు. అండ్ రివర్స్, సో ఒక ఐటమ్ని ఇచ్చి నువ్వు దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో మాక్సిమం ఈ మెథడ్స్ అయితే యూస్ చేస్తాం. అండ్ ఇంకొన్ని మెథడ్స్ వచ్చేసి లైక్ డ్యూరింగ్ కోడింగ్ మనకు ఆటోమేటిక్గా అవన్నీ అర్థమైపోతుంది. సో డాక్యుమెంటేషన్ మనం వెతుక్కున్నప్పుడు ఇప్పుడు రాగలుగుతాం. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవే అయితే మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఏమైనా నేర్చుకున్నాము ఈ వీడియోలో మాకు అర్థమైంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ అర్థమైందని చెప్పి కింద కమెంట్ చేయండి. ఓకే, so that's it for this video guys. Bye bye and thanks for watching.